23 నిమిషాల్లో 1000 కిలోమీటర్లు దాటి వెళ్ళి 9 స్థావరాల మీద పని మొత్తం పూర్తయిపోయింది. సో దీంతో పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు డిఫెన్స్ సిస్టమ్ అనేది. అండ్ పాకిస్తాన్కి వంత పాడుతున్నటువంటి, పాకిస్తాన్కి మేము ఉన్నామని చెప్పి జబ్బలు తెరిచి చెప్పినటువంటి చైనాని కూడా ఈ అటాక్ ద్వారా పాకిస్తానీ చైనాని మనం ఎక్స్పోజ్ చేసినట్టే కదా, డిఫెన్స్ సిస్టమ్కి మనం సవాలు విసిరినట్టే కదా. ఏముంది 100% అండి. అంటే టాక్టికల్గా కూడా ఇది ఒక మనకి విజయం, ఆపరేషనల్ టాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో స్ట్రాటజిక్గా, అంటే వ్యూహాత్మకంగా ఫ్యూచర్ ప్రకారం, అంటే రాబోతున్న భవిష్యత్తు ప్రకారం కూడా మనం చాలా జాగ్రత్తగా డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ ఉపయోగించకుండా. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే భారత్ మళ్ళీ తన న్యాయకత్వ ప్రతిభ ప్రపంచానికి చాటింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు, భేదాబిక్కి, కార్మిక కర్షక శ్రామిక రైతుల మీద ఒక్క చిన్న గాయం చేయకుండా, ప్రజలతో యుద్ధం కాదు ఉగ్రవాదంతో యుద్ధము. ద ఫైట్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ పూర్ అండ్ నీడీ. ఎంత క్యాలిక్యులేటెడ్ స్ట్రైక్ చూడండి, మెజర్డ్, క్యాలిక్యులేటెడ్, టార్గెటెడ్ అండ్ అన్నిటికీ మించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు చూడండి, ఎప్పుడైతే పాపం పెరిగిపోద్దో నేను ప్రతి యుగంలోనూ ఒకసారి పుడతానని. అదే ఇప్పుడు భారత్ ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వం, ఒక దిక్సూచి అయింది. కొన్ని లక్షల ప్రాణాలు ఉగ్రవాదం ద్వారా ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఉగ్రవాదాల ద్వారా లక్షల ప్రాణాలు కోల్పోతే ఏ ఒక్క దేశము ఉగ్రవాదాన్ని అణచలేకపోతే ఇప్పుడు అన్ని దేశాలు కలిసి భారత్కి ఎందుకు మద్దతుగా వస్తున్నాయి అంటే భారత్ దగ్గర ద విల్, ద స్కిల్, అన్నిటికీ మించి వీ హ్యావ్ ద ఇంటెన్షన్ టు గో ఫర్ ద కిల్ అగేన్స్ట్ టెర్రరిజం అనేది మనము. అందుకనే ఇట్ ఈజ్ నో లాంగర్ ద ఫైట్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీకి ప్రపంచం మొత్తం ఒక బాధ్యత అప్పచెప్పింది. ఇప్పుడు ఒక మ్యాండేట్. ఆ మ్యాండేట్ ఏంటంటే రాజు గారు, హ్యూమనిజాన్ని కాపాడండి, ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఈ టెర్రరిజాన్ని భూస్థాపితం చేయండి, అధఃపాతాళానికి తొక్కండి, మీతో మేము ఉన్నాము. ఈ అటాక్లో అంటే 9 స్థావరాల్లో మసూద్ అజర్ ఫ్యామిలీకి చెందినటువంటి 14 మంది చనిపోయారని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 100 మంది చనిపోయారు ఉగ్రవాదులని వస్తుంది వార్తలు. పాకిస్తాన్ ఏం కన్ఫర్మ్ చేయట్లేదు, చేయరు కూడా. 200 మంది చనిపోయారని చెప్తున్నారు. సుమారుగా ఎంతవరకు వాళ్ళకి నష్టం జరిగి ఉండొచ్చు అంటారు, ప్రాణ నష్టం సుమారుగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను కొడతాము అనేది వాళ్ళ కల్లో కూడా ఊహించలేదా? వాళ్ళు ఏమనుకున్నారంటే మహా అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు వస్తారు, ఆ గిల్గిట్ బల్తిస్తాను, లేకపోతే వాళ్ళు అంటారు చూడండి ఆజాద్ కాశ్మీర్ అని, అది ఇక్కడ దాకా వస్తారు, మహా అయితే అక్కడ కొడతారు అనుకున్నారు. మనం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి భూమి మీద ఉన్న టెర్రర్ క్యాంప్స్ని కూడా కొడటం ద్వారా మనం ఏం చెప్పామంటే భూ సరిహద్దున దాక్కున్నా కానీ ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అని ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే మనం చెప్పారో అది చేసి చూపించాం. మీరు ఎక్కడున్నా మాకు అనవసరం, మేము వచ్చి కొడతాం, దీంట్లో ఎటువంటి ఇది లేదు. అది మన ఇక్కడ మనం ఏం చేయాలంటే సార్, ఇంటి దొంగలను పట్టుకోవాలి సార్. ఇంటి దొంగలను పట్టుకోవాలంటే అర్థం ఏంటంటే ఇక్కడున్న మత ఛాందసవాద ఆర్గనైజేషన్స్ని గుర్తించి స్లీపర్ సెల్స్గా ఉన్న వాటి మీద దృష్టి పెట్టి భారత్ ఇదే యూనిటీతో పనిచేసి రాత్రింబవళ్ళు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉగ్రవాదాన్ని కంప్లీట్గా డెసిమేట్ చేస్తేనే దీనికి పరిష్కారం. కాబట్టి మనం దీన్ని ఇదే ఊపుని కంటిన్యూ చేసి వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్. కరెక్ట్. ఈ అటాక్ జరిగిన తర్వాత మసూద్ అజర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఫ్యామిలీలో మీరు చెప్పిన దాని ప్రకారం 14 మంది పోయారు. సో వాడు ఒక్కడే మిగిలాడు. ఏమంటున్నాడంటే నేను ఇది ఊరికే వదిలిపెట్టను, ఇంతకంతా నేను ప్రతీకారం తీర్చుకుంటా, మోదీని వదిలిపెట్టను, భారత్ని వదిలిపెట్టను అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. మనం చూసాం గతంలో హసన్ నజ్రుల్లాని లేపేసినట్టుగా, లేకపోతే హనియాని ఇస్మాయిల్ హనియాని లేపేసినట్టు మసూద్ అజర్ కూడా ఏమన్నా అలాంటి అటాక్ చేసే అవకాశం చేయాలి కూడా. రాజుగారు ఇక ఇవన్నీ ఏమంటామంటే యద్భావం తద్భవతి అని మనకు ఒక మాట ఉంది. యాజ్ వీ థింక్ వీ బికమ్. ధర్మం పేరు అడిగి, అంటే మీ పరధర్మాన్ని అయితే మీరు తుపాకి పెట్టి కాల్చి చంపుతారా, బట్టలు ఉప్పదీసి సుంతి చేశారో లేదో చూసి చంపుతారా? మానవత్వానికి మచ్చ కదండి. మీ మీద ఆ టూరిస్టులు ఏమన్నా దాడి చేశారా? పెహల్గాములో చనిపోయిన పర్యాటకులు ఎవరినన్నా లోకల్ వాళ్ళని కానీ వేరే వాళ్ళ మీద కానీ దాడి ఏమైనా చేశారా? వాళ్ళ దగ్గర ఏమన్నా వెపన్స్ ఉన్నాయా? ఇస్లాంలోనే క్లియర్ కట్గా చెప్పారు కదా, ఒక అమాయకుల్ని చంపితే 1000 మంది అమాయకుల్ని చంపినంత పాపము అని ఇస్లాంలోనే ఉంది కదా.
ఇస్లాం ఈజ్ పీస్ అని మీరు చెప్తున్నారు కదా, మరి పీస్ అని చెప్పినప్పుడు ఈ ఉగ్రమూకలు హిందువా ముస్లిమా అని అడిగి కాల్చడం ఎంత అమానవీయం, దారుణం. అందుకనే చాలామంది ముస్లిమ్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మెనీ అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండోనేషియా, ద లార్జెస్ట్ ముస్లిం కంట్రీ ఇన్ ద వరల్డ్, దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ భారత్. వై? బికాస్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, రైట్ సైడ్ ఆఫ్ ద narrative. It is the terrorists who have come with intention to kill by asking religion. మొత్తము మనం ఇంతకుముందు చర్చల్లో మాట్లాడుకున్నది 42 టెర్రర్ క్యాంప్స్ని ఐడెంటిఫై చేశారని తెలిసింది. ఇప్పుడు అటాక్ చేసింది, నేలమట్టం చేసింది 9 మాత్రమే. సో ఇంకా ఉన్నాయి టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్లో. వాటిని కూడా వదిలిపెడతారా? వాటిని కూడా ఏమన్నా ఇక సార్ చెప్తున్నాను సార్, మీకు లాస్ట్ 1 month క్రితం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ 9 క్యాంపులు మొదటి స్ట్రైక్లో జరిగినాయి. phase 2, phase 3, phase 4, phase 5 పంచభూతాలు గుర్తుపెట్టుకోండి. దెర్ విల్ బి 5 strikes. గ్యాప్ ఇచ్చి కొడతారు. నేను నోటికొచ్చింది చెప్పట్లేదు. రక్షణ, భద్రత, సెక్యూరిటీ, డిఫెన్స్ స్టడీస్ మీద పనిచేసి చెప్తున్నారు. ఫీల్డ్ రీసెర్చ్ ఉన్నవాడిని ఏదో పైపైన చెప్పే మాటలు కాదు. దెర్ విల్ బి 5 అటాక్స్. ఆ 5 attacks ఎక్కడి నుంచి జరుగుతాయి, ఎప్పటి నుంచి జరుగుతాయి నేను చెప్పకూడదు. నేషనల్ సెక్యూరిటీ కాబట్టి. బట్ దెర్ విల్ బి సిరీస్ ఆఫ్ అటాక్స్. ఎక్కడితో అయిపోలేదు. దిస్ ఇస్ ద ఓన్లీ ద జెనిసిస్ అంటారు, బిగినింగ్. ఈ మాట కూడా ఈ పంచభూతాల నుంచి మనం కొడతామని చెప్పాను. అది కూడా ఎందుకు చెప్పానంటే టు టెల్ దట్ 9 terrorist camps ఆర్ ఓన్లీ ది టిప్ ఆన్ ఐస్బర్గ్ అంటారు. పై కనపడుతున్నవే ఇవి, లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో లోపలికి వెళ్ళి మరీ కొడతాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్, బీ ఇట్ ఎనీ ఫార్మ్. ఏ రూపంలో ఉన్నా. ఫైనల్గా ఎస్ సార్, బిఫోర్ కన్క్లూడింగ్, ఈ ఆపరేషన్ తర్వాత మామూలుగా అయితే ఎయిర్ ఫోర్స్ చీఫో లేకపోతే నేవీ చీఫో ఎవరో ఆ స్థాయి అధికారులు మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆశ్చర్యకరంగా ఎయిర్ ఫోర్స్ నుంచి ఏమో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ని పంపించారు, అండ్ ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, ఇద్దరు మహిళల్ని పంపించారు. ఏదో ఒక నెరేటివ్ ఉందండి. అంటే ఒక సింబల్, దీనికి ఒక సింబల్ ఉంది. 21వ శతాబ్దం మహిళా శక్తి శతాబ్దంగా, 21వ శతాబ్దం సముద్రానికి చెందిన దేశాల యొక్క ఔన్నత్యం ఉంటుంది. ముఖ్యంగా 21వ శతాబ్దంలో మహిళా శక్తిని, విమెన్ లీడర్షిప్ని ప్రోత్సహించడానికి, మరి ముఖ్యంగా మన భరత మాత సింధూరాన్ని, ఆ సింధూరాన్ని పేరు పెట్టడం వెనక కూడా ఆపరేషన్ సింధూర్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైన నవవధువుల సింధూరాన్ని కాలరాసిన ఉగ్ర మూకలని అదే సింధూర్ అనే పేరుతో అంతమొందించారు. మా కాళీ గాడెస్ దుర్గామ, ఆ దుర్గామాకి సాక్ష్యమే ఇక్కడ ఈ ఇద్దరు మహిళలు. అక్కడ ఇంకోటి గొప్పతనం చెప్పిన భారత్కి సంబంధించి రాజుగారు, మన నేషనలిస్ట్ హబ్ చూస్తున్న ప్రతి దేశభక్తుడు దీన్ని ఎస్ అంటాడు. చెప్పనా సార్? భారతదేశం యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, లౌకిక రాజ్యం అనేది, దాన్ని సింబలైజ్ చేస్తా కూడా ముస్లిం మహిళ అయిన సోఫియా ఖురేషిని, కల్నల్ సోఫియా ఖురేషి, ఇండియన్ ఆర్మీలో కల్నల్గా ఉన్న ఆమెని, మరి వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు ఒకవైపున సిక్కు మతానికి చెందిన ఆమె, ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఈ ఇద్దరు మహిళలు చాలు ఉగ్రముఖలకి సమాధానం చెప్పడానికి. ఇది మహిళా శక్తి, ఇది దుర్గా శక్తి, ఇది మా దుర్గా అని చెప్పి హెచ్చరిక. ఇంకోటి ఏంటి, భార్యలకు ఏమని చెప్పారు, మీరు మిమ్మల్ని చంపట్లేదు, మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పండి, మోడీ మీ ప్రధానమంత్రికి చెప్పండి, అందుకని మిమ్మల్ని వదిలేస్తున్నాం అన్నారే. సో ఎవరినైతే విధవలను చేశారో, ఎవరినైతే వాళ్ళ పసుపు కుంకాలని మీరు చిదిమేశారో, అందుకనే మా దుర్గా ఈ 2 అవతారాల్లో వచ్చి ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్న ధర్మ యుద్ధమే ఇదండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. ఐ థింక్ ఇది ఇక్కడతో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. మొత్తం తుదముట్టించాలి. మీరు చెప్పినట్టుగా ఎన్ని టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో పాకిస్తాన్లో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి
మన ప్రభుత్వానికి మన సైన్యానికి బాగా తెలుసు. బట్ డెఫినెట్గా ఈ స్ట్రైక్ అనేది ఒక మొదటి భాగం. సో ఎంతో కొంత మనకి ఊరట, చనిపోయినటువంటి కుటుంబాలు కానీ ఊరట, భారతీయులందరూ కూడా ఒక గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి. ఇది రెండవ స్వతంత్ర సంగ్రామంగా భావించాలి. మొదటి స్వతంత్ర సంగ్రామ యుద్ధము బ్రిటిష్ యొక్క కొలోనియలిజము, బ్రిటిష్ యొక్క అథారిటేరియన్ రూల్కి వ్యతిరేకంగా బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకోవడానికి మన మొదటి స్వతంత్ర యుద్ధం చేస్తే, అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారతదేశానికి ఎవరితో? ఉగ్రవాదంతో. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ టెర్రర్, ఫ్రీడమ్ ఫ్రమ్ టెర్రర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనే దానికి స్వస్తి చెప్తా, దానికి వ్యతిరేకంగా ట్రీట్ దిస్ ఆపరేషన్ సింధూర్ యాజ్ ఇండియాస్ సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అగేన్స్ట్ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ టెర్రర్ గ్రూప్స్. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.